కందిలోని కేశవరెడ్డి స్కూల్లో విద్యార్థిని చితకబాదిన టీచర్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో కలిసి విద్యార్థి సంఘాలు పీఎంకే యువసేన సభ్యులు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయి భాష, పట్నం మాణిక్యం యువసేన నాయకులు ప్రదీప్, మధు, కసినిమణి, భాను, రాకేష్, జహంగీర్, అరుణ్, శ్రీవర్ధన్, నందకిషోర్ తదితరులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈరోజు కంది మండలం కేశవరెడ్డి స్కూల్లో విద్యార్థికి శనివారం నాడు విద్యార్థులకు ఈరోజు ఈ రకంగా శిక్షిస్తున్నారు. ఈరోజు వాళ్ళ అన్యాయాలను ఎదుర్కోవాలనంటే ఈరోజు ప్రభుత్వాలు కూడా పట్టించుకోక ఎవరు కూడా పట్టించుకుంటలేరనే ఆలోచనతోటి ధీమాతోటి ఈరోజు విద్యార్థుల మీద ఇట్లాంటి టీచర్లు ఇట్లాంటి అగాత్యాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు శిక్షించి వీళ్ళకు పరిష్కారం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడితే మేము టీచర్లను చేసేస్తామంటున్నారు. కానీ విద్యార్థులకు మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా మళ్ళీ చూసుకుంటామనే మాట మాట్లాడుతున్నారు తప్ప మరి వాళ్ళకి ఎట్లాంటి ఆలోచన చేసి మరి వాళ్ళకి ఎట్లాంటి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయకుండా వాళ్ళు ఈరోజు బయటకి మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాదని చెప్పేస్తున్నారు. కానీ ఈ రకంగా దెబ్బలు కొడితే సో వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇట్లా అన్యాయం జరిగితే ఊరుకుంటారా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇలాగే మళ్ళీ ఇంకెప్పుడైనా కొనసాగితే కనుక స్కూల్ మేనేజ్మెంట్ రద్దు చేసి ఇట్లాంటి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ని తీసేయడానికి మేము ఎటువంటి వెనుకాడమని చెప్పేసి ఈరోజు పట్నం మాణిక్యం ఫౌండేషన్ తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల సంఘాల తరఫున ఈరోజు కేశవరెడ్డి స్కూల్ మేనేజ్మెంట్ని హెచ్చరించడం జరుగుతుంది. మరొకసారి ఇలానే జరిగితే కనుక రాష్ట్ర రోకాలు మరి ఇక్కడే కలెక్టరేట్ ముట్టడిలు మరి రాష్ట్ర స్థాయి లెక్కల్లో పోవాల్సి వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులను పోగేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కేశవరెడ్డి మేనేజ్మెంట్ హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తున్నది. ఖబర్దార్ కేశవరెడ్డి స్కూల్ మేనేజ్మెంట్. మా పాప ఇట్లనే హోంవర్క్ ఇట్లా రాయట్లేదు అని చెప్పేసి అంత బాగా వెనకాల వీక్ మొత్తం కొటేషన్ మొత్తం. అప్పుడు కూడా ఈ ఇష్యూ జరిగింది ఇక్కడ. అప్పుడు కూడా కాంప్రమైజ్ చేసిర్రు. సరే ఫస్ట్ టైం కదా మళ్ళీ రిపీట్ కాదని చెప్పేసి మేము కాంప్రమైజ్ అయినాం. కానీ అదే మళ్ళీ రిపీట్ చేసిర్రు మా బాబుకి. ఏంది ఇది ఇట్లా హోంవర్క్ ఇన్కంప్లీట్ ఉంది, ఒక 2 days రాలేదండి, అందుకని చెప్పేసి ఇన్కంప్లీట్ ఉందని ఈ విధంగా కొట్టిందండి. ఎట్లా ఇట్లా గొడ్డును బాధినట్టు బాధితే మరి బాబు ఏంటి ఇది ఇట్లా. మా పాప మా పాప ఇటువంటి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. మేనేజ్మెంట్ మీద ఇదే మా విషయం మళ్ళీ రెండోసారి ఇది రిపీట్ అవ్వడం మా పిల్లల విషయంలో. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.